హాయ్ అండి. ఈరోజు పుల్ల పుల్లగా కారం కారంగా యమ్మీగా ఉండే బెండకాయ పచ్చిరేలు పులుసు మా గోదావరి స్టైల్లో వీడియో అయితే చూపించేస్తాను. ఎలా చేశాను ఏంటి అన్నది. ఇదేంటి వైట్ ప్లేట్లో ఇంత ఫస్ట్ ఇలా వేస్తున్నాం అనుకుంటున్నారా? ఉత్తి ప్లేట్లో ఫస్ట్ అన్నం పెట్టకూడదు, అందుకని చెప్పి నేనైతే కొంచెం కూర వేసేసి ఇలా వేడిగా పొగలొచ్చే రైస్ తీసుకున్నా, ప్లేట్లో వేసుకుంటున్నా. ఇలా వేడివేడి అన్నం పైన అలాగా కారం కారం అంటారా బెండకాయ పచ్చిరేలు పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆల్రెడీగో ఇక్కడ మా చిన్న అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు తిందామా అని. వండుతుంటే మంచి స్మెల్ వస్తుంది, ఏం వండుతున్నావమ్మా అని అడిగాడు. ఇగో ఇక్కడ బెండకాయ పచ్చిరేలు పులుసు మాట ఇలా వేసుకుని, ఉట్టి బెండకాయ పులుసు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఈరోజు మా పిల్లల కోసము ఇంట్లో ఉన్నారు కదా, వేడివేడిగా బెండకాయ పచ్చిరేలు పులుసు చేసా. దీని రెసిపీ అంతా పెడతాను, ఎలా చేస్తాను ఏంటన్నది మొత్తం వీడియో చూడండి. నచ్చితే కాక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పెడదాం. ఎలా చూస్తున్నాడు మా చిన్నోడు. ఇలా బెండకాయ పచ్చిరేలు మసాలా అదే పులుసు పెట్టుకుని ఇలా కలుపుకుని అలా వేడివేడిగా ఉందండి, నోరు కాలిపోద్ది. పిల్లలకి అప్పుడప్పుడు మన చేతితోటి తినాలనిపిస్తుంది కదా, అట్లా ఈరోజైతే మా పిల్లలకి బెండకాయ పచ్చిరేలు వాళ్ళకి ఇష్టమైంది. అలాగే కర్రీ అంటే మా వారికి కానీ మా మామయ్య గారు కానీ మా అత్తయ్య గారికి కానీ చాలా ఇష్టము. పులుపు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. నాకు ఇష్టం చాలా. మా పెద్ద అబ్బాయి కూడా తింటాడు, పచ్చిరేలు ఉన్నాయి కదా బాగా ఇష్టం వాడికి. ఒక్కసారి అయితే వాడికి కూడా తిద్దాం దా. ఇగో ఇక్కడ మా పెద్దోడు కూడా, వాడికి కూడా చాలా ఇష్టం ప్రాన్స్ అంటే. ఎలా చేసినా కూడా ఇష్టము. మొన్న ప్రాన్స్ మసాలా ఫ్రై చేసినా కదా, అది ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది టేస్ట్? జ్యూసీ బాగుంది. జ్యూసీగా అంటే బెండకాయ జిగురు వస్తుంది కదండి, ఆ జిగురు వల్ల బెండకాయ టేస్ట్. ఇప్పుడైతే రెసిపీకి వెళ్ళిపోదాం. ఏమేం కావాలి ఏంటి అన్నది మొత్తం చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడైతే 1/2 kg ప్రాన్స్ అయితే తీసి పెట్టుకున్నాను. చింతపండు ఒక 50 grams చింతపండు అయితే తీసి పెట్టుకున్నాను, అది ఒక బౌల్లోకి. 2 ఉల్లిపాయలు పెట్టుకున్న. 1/2 kg బెండకాయలు అండి, 1/2 kg పచ్చిరొయ్యలు, 1/2 kg బెండకాయలు 2 సమానంగా తీసేసుకున్నా. ఇలాగొచ్చి ఇక్కడ పచ్చిరొయ్యల్లో పైన లేయరు తీసేసి దానికి పేగులా ఉంటుంది బ్లాక్, కానీ అది కూడా తీసుకోవాలి. పెద్ద ప్రాన్స్కి అయితే కంపల్సరీ ఇది చేసుకోండి, లేకపోతే స్కిన్ ఎలర్జీ వస్తుంది ప్రాన్స్ ఇలా తింటే పెద్దవి. ఇంకొకటి చిన్ని అయితే బాగుంటాయి. మాకు గోదావరి రొయ్యలు అని వస్తాయండి మా ఇంటి దగ్గర, అక్కడ మేము అవి అయితే తీసుకుంటారు. అమ్మ వాళ్ళు అయితే అయ్యే వండుతారు. చెరువు రొయ్యలు అయితే అస్సలు వండరండి. మాకు ఇంటి ఎదురుగుండానే చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పెద్ద ఇల్లు పెంకుడిల్లు అన్నమాట. మా ఇంటికి చుట్టూ కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు ఎదురుగుండానే చెరువు మాట. చేపలు రొయ్యలు ఉన్న చెరువు ఉండదు మాకు. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఆ చెరువు ఉంది. నాకు తెలియదు, ముందు నుంచే ఉందేమో నాకు తెలియదు. అయితే అక్కడ ఎక్కువ చేపలు రొయ్యలు వేసేవారు, కానీ మా వాళ్ళు అయితే అస్సలు తీసుకునేవారు కాదు. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఒక 2 నిమిషాల్లో వెనకాల కాలువ ఉంటుంది, అక్కడ గోదావరి ఉంటుంది అన్నమాట. ఆ గోదావరి కాలువ 2 కలిపి వెనకాల ఉండేవి. ఇంకొక 5 కిలోమీటర్లో సముద్రం. మాకు ఇంకెక్కువ కాలువ చేపలు లేకపోతే గోదావరివి లేదా సముద్రంవి ఇంటికి పట్టుకొచ్చేవారు అన్నమాట. చేపలు రొయ్యలు మరకళ్ళు ఉంటారు కదా చేపలు అమ్ముకునే వాళ్ళు, వలలు వేసుకుని తీసుకొచ్చి ఇంటింటికి అమ్మేవారు. పచ్చిరొయ్యలు 10 రూపాయలకి పచ్చిరొయ్యలు పెట్టేవారండి నా చిన్నప్పుడైతే. ఇప్పుడు 100 రూపాయలు పెట్టమంటే ఒక గుప్పుడు కూడా రావట్లేదు, 100 రూపాయలు రొయ్యలు పెట్టమంటేని. అలాంటిది ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదా. 10 రూపాయల చేపలు, చిన్న చేపలు ఉండేవి 10 రూపాయలకి 20 రూపాయలకి అలా ఇచ్చేవారు. అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే ఇలా మధ్యలో 10 రూపాయల చేపలు కానీ పచ్చిరొయ్యలు కానీ తీసుకున్నారనుకో, దానికి తోడుగా జతగా ఇలా బెండకాయ అని, వంకాయ అని, టమాటా అని వేసి, ములంకాయ అని వేసేసి వండుకునేవారు అన్నమాట. కొబ్బరికాయ అని, మామిడికాయ అని ఇట్లా వేసి వండేవారు అన్నమాట. చాలా బాగుండేది.
నాకైతే చాలా ఇష్టము. ఈ రోజైతే మా అమ్మ చేసే రెసిపీలో నాకు చాలా ఫేవరెట్ అయింది బెండకాయ పచ్చిరేలు పులుసు అండి. నాకైతే చాలా ఇష్టము. అదే నా పిల్లలకు కూడా నేర్పించాను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. అయితే ఇవాళ బెండకాయ పచ్చిరేలు చేస్తున్నాను మా గోదావరి స్టైల్లో. అది ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చూపించేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మంచిగా ఫ్రై అయిపోవాలి. పచ్చిమిర్చి కూడా తీసుకోండి, ఒక 3 పచ్చిమిర్చి. ఫ్రై అయిపోయినాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 2 స్పూన్లు. ఫ్రెష్గా పట్టుకున్నాను నేను అది కూడా వేసుకున్నాక ముందుగా బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా పొడవుగా, కొంచెం చిన్నగా వద్దు, కొంచెం బాగా పొడవుగా ఉంటే బాగుంటాయి. అవి కట్ చేసుకుని పెట్టుకున్నాక ఎలా వేగుతున్నప్పుడే ఇక్కడ కొంచెము నేను ఒక పేస్ట్ వేసాను కదా, అది టమాటా ఉల్లిపాయ పేస్ట్ అండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం అని చెప్పి నేను రెడీగా ఖాళీగా ఉన్నప్పుడు, కిచెన్లో ఉన్నప్పుడు అది ఒలిచేసుకుని ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వేపేసుకుని కొంచెం మిక్సీ పట్టేసుకుంటాను కచ్చపిచ్చగా. అందులో ఉప్పు కారం పసుపు అది కూడా వేసుకుంటాను. వేసుకుని మిక్సీ పట్టిన పేస్ట్ అండి అది ఒక 2-3 స్పూన్లు వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు మసాలాలు అంటే నాకు కావాల్సినవి ఇలా రెడీగా పెట్టుకుంటాను. ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క పసుపు వేరేగా కారం వేరేగా అలా వేసి పెట్టుకుంటే టైం సరిపోదు నాకు. మార్నింగ్ కానీ లేదన్నా నాకు ఆర్డర్లు ఉంటాయి కాబట్టి ఆర్డర్లకి వండుకోవడానికి కానీ టైం సరిపోదని ఇలా అయితే డబ్బాల్లో తీసి పెట్టుకుంటాను. పసుపు ఉప్పు అలాగే ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ అయితే కొంచెం తెల్లగా ఉంటుంది, గరం మసాలా పౌడర్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. తేడా తెలియడానికి డిఫరెంట్ ఈ రెండిట్లకి కూడా నేను ఇలా మసాలాలు కూడా చేసి పెట్టుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఇలా మసాలా నాకు ఏ మసాలా వేయాలంటే ఆ మసాలా వేసుకుంటాను అనమాట. అలాగే సరిపడినంత కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ అన్నీ తీసి పెట్టేసుకుంటా డబ్బాలో. ఇక్కడ వచ్చేసి నేను ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ ఒక్కటే కాదండి, అందులో ధనియాలు ఒకటే ఉండవు, జీలకర్ర ఉంటుంది, లవంగాలు ఉంటాయి, దాసం చెక్క ఉంటుంది. ఇది పులుసులకి కంపల్సరీ పౌడర్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను పులుసు కోసం అలా పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకుని ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యడానికి మూత పెట్టాను. ఈ లోపల ఒకటి చూపిస్తున్నాను చూడండి, బంగాళదుంపలో టోటాయిస్ అండి. ఇది ఎంత బాగుందో చూడండి, బంగాళదుంపల షేపు. ఫస్ట్ పైన హెడ్ ఎలా వచ్చింది, తాబేలు అంటారు కదా తెలుగులోని, తాబేలు. నా మామూలుగానే చూశాను కానీ ఇలాగ బంగాళదుంపల్లోని కూరగాయల్లో షేపులు వస్తే చూశాను కానీ నిజమనుకోలేదు. ఇప్పుడు నా కళ్ళారా నేను నా చేతిలో ఉన్న దాన్ని చూస్తే నేను షాక్ అయ్యాను. మార్కెట్లో కనిపించిందండి, బంగాళదుంపలు తీసుకుందామని బంగాళదుంపలు ఏరుతుంటే ఈ టోటాయిస్ కనిపించింది. అబ్బా భలే ఉందని చెప్పి తీసుకొచ్చి మా పిల్లలకు చూపిద్దామని తీసుకొచ్చాను. చూసారా ఎంత బాగుందో. పైన హెడ్ లాగా, కింద చేతులు, వెనకాల కాళ్ళు అయితే లేవు, వెనక్కి తోక అయితే ఉందండి. నిజంగా అచ్చం తాబేల్లాగే అనిపించింది, టోటాయిస్ లాగే ఉంది కదా. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలాగా ఏమైనా రూపంలో కనిపించినాయా, దేవుడి రూపంలో కానీ లేకపోతే ఇలాగా తాబేలు అంటే దేవుడే కదండి. అలాగా నేనైతే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో చూపించాను. ఇక్కడ వచ్చేసి బెండకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, అలా పచ్చిరేలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసాను. అవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అలా వేగినాక ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కొంచెం వాటర్ వేసుకుని ముక్క ములిగేంత వరకు వాటర్ పోసేసుకుని చింతపండు గుజ్జు వేసేసుకుని ఉడకనివ్వాలి. ఈ లోపల అది ఉడికే లోపల నేనైతే ఇక్కడ వంట చేసుకున్న గిన్నెలు అయితే ఉన్నాయి, అవైతే తోమేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడే మనం ఏ పనైనా సరే ఎప్పటికప్పుడు చేసుకుంటే అయిపోతుందండి. అదనే కాదు, మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలి, ఈ పని ఉంది అని అనుకున్నామంటే అది అయిపోవాలి. అది పెండింగ్ పెట్టామంటే అలాగే పెండింగ్ అయిపోతుందండి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా కూడా అంతే, వెంటనే ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో అప్పుడు వెళ్తేనే అవుతుంది, లేకపోతే అది అలాగే అయిపోతుందండి, పెండింగ్ ఉండిపోద్ది. నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్తున్నా. అలాగే ఇంట్లో పనులన్నీ కూడా ఇలాగే చేసుకుంటాను. ఎప్పటికప్పుడే గిన్నెలు కడిగేసుకోవడము, వంట చేసుకున్నప్పుడు పక్కనంతా క్లీన్ చేసేసుకున్నాను. అక్కడ కూర ఉడుకుతుంది, ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే తోమేసుకుంటున్నా. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ అయిపోయింది చూడండి. ఇక్కడ వచ్చి మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి వచ్చారు. ఏంటి వాసన వస్తుందని చెప్పేసి చూడడానికి వచ్చాడనమాట. గుమగుమలాడిపోతుందమ్మా అని అంటున్నాడు. ఏంటంటే బెండకాయ పచ్చడి అంటే అవునా బెండకాయ పచ్చడి అని అన్నారు. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ పైకి తేరింది అంటే ఆ బబుల్స్ వచ్చినట్టు మనకి కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే. చింతపండు గుజ్జు కానీ ముక్క కానీ బెండకాయ అంతా ఎగిరిపోయింది, ఉడికిపోయింది మొత్తం అంతాని. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.